ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు ఇటలీకి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు. వాళ్ళు ఈ వయసులో విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రపంచంలోనే ఇది మొదటిసారి ఇంత వృద్ధ దంపతులు విడిపోవడం. ఆమె పెళ్లికి ముందు ఆమె ప్రియుడు రాసిన ప్రేమలేఖలు జాగ్రత్తగా దాచుకుంది. అవి ఇప్పుడు ఆమె భర్తకు దొరికాయి. ఈ ప్రేమలేఖలు నిజమేనా? ఇవి నీకు రాసినవేనా అని అడిగాడు భర్త. ఆమె కొద్దిగా భయంతో అవునండి, అవి నాకు రాసినాయి, కానీ అవి పెళ్లికి ముందు నాకు అవి రాసినాయి. నేను పెళ్లి తర్వాత చాలా నిజాయితీగా నీతో ఆనందంగా సంతోషంగా జీవించాను అని ఆమె చెప్పింది. అయినా కానీ ఆ భర్త ఆమె మాట నమ్మలేదు, వినలేదు. వారికి పెళ్ళి అయి ఇప్పుడు 77 సంవత్సరాలు ఆనందంగా సంతోషంగా జీవించారు. అదే కాకుండా వారికి 6 పిల్లలు, 2 కుమారులు, 4 కుమార్తెలు. వారికి పెళ్ళిళ్ళై వారు కూడా సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆయన ఆమెకు ఒక శిక్ష విధించాలి అని అనుకున్నాడు. అదేమిటంటే ఆమెకు విడాకులు ఇస్తూ ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష అని చెప్పాడు. ఇన్ని ఏళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండి ఈ వయసులో విడిపోవడం అవసరమా అని చాలామంది అతనికి చెప్పారు. కానీ వినలేదు. ఇది అతను ఆమెకు వేస్తున్న శిక్ష అని అంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళది 77 సంసారం. ఈ చివరి రోజుల్లో ఆ పెద్దాయన అంత పెద్ద కఠిన నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందరూ కామెంట్లతో విమర్శిస్తున్నారు ఆయన చేసింది కరెక్ట్ కాదని. మరి మీరేమంటారు ఫ్రెండ్స్?